చూసిద్దాం అనుకుంటా. పోయినా ఎప్పుడన్నా పోయినా సరే ఎందుకు ఈ లాజిక్లన్నీ? శుభ్రంగా పాపాలు ఒప్పుకుంటే పోలే పాపం రాను. హల్లెలూయా. కరుణించు ప్రభా, నీ దయా ప్రభా, మంచి ప్రభా, నీ కాలముక్త ప్రభా అంటే తీసేయడం అయితే ఇవన్నీ ఎందుకు? ఆయన పరలోక పాస్టర్ ఎందుకు ఇవన్నీ? అరే ఏసైలు లేని చిమ్ముకు లాజిక్లు మీకు ఎందుకయ్యా? పనికిరాన్ని నీ చేతిలో బైబిల్ పెట్టి నలుగురు ఆత్మలను ఇచ్చి వారికి రక్షణ సువార్త ప్రకటించమంటే ఇదేం సువార్త అనేది? చక్కగా ప్రభుని బోధించు. ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత తెలియజెప్పు. ఇంతే సేవ. నువ్వే లాజిక్లు చేయవలసిన పనిలే. ఈ లాజిక్లతో కట్టిన సంఘం ఎక్కడో తెలుసా? యేసయ్య అన్నాడు, నేను నీళ్ళతోనే బాప్తిసం కాదు, అది బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన అగ్నితో బాప్తిసం ఇస్తాడు. ఆ అగ్ని వచ్చి నిన్ను పరీక్షించినప్పుడు నీ లాజికల్ చిమ్మికలన్నీ అయిపోతాయి. ఒక్కడు రచన పొందాడు, ఒక్కడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను ప్రకటించు. ఆయన అన్నాడు, వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు కనపరుచుకోండి. ఎందుకంటే ఈ కుష్టి రోగం కనిపెట్టిందే యాజకులు. హల్లెలూయా. ఒక వ్యక్తికి కుష్టి రోగం ఉన్నది అని ఆ దినంలో చెప్పేది ఎవరు? యాజకులే. యాజకులే వాళ్ళని ఊరి బయట పెట్టేది, యాజకులే వాళ్ళు మందిరానికి రానియకపోయేది, యాజకులే వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టేది, యాజకులే వాళ్ళు అపవిత్రులని దూరంగా పెట్టేది, యాజకులే వారి మూతికి ముంత పెట్టి ఇక్కడ వెనకకు ఒక కమ్మ కట్టి వారిని ఊరి వెలుపల నిషేధించబడిన స్థలంలో వారిని విసర్జించారు. అలాంటి యాజకులకు మిమ్మల్ని మీరు కనపరచుకోండి అని అనగానే వీళ్ళంతా వెళ్తా ఉన్నారు. వారు వెళుతూ ఉంటుండగా శుద్ధులైరి. హల్లెలూయా. నువ్వే స్థితిలో వచ్చావా ఇక్కడికి? నువ్వే పరిస్థితుల మధ్యలో వచ్చినావా ఇక్కడికి? దేవుని మాటలు వింటున్నావు. దేవుని దయ, దేవుని కనికరం, దేవుని ప్రేమ, ఆయన అపరిమితమైనటువంటి వాత్సల్యత ఇదిగో నీకు ప్రకటించబడుతుంటుండగా విని విశ్వాసముతో నువ్వు వెళుతుంటుండగా దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, దేవుడు నిన్ను బలపరచును గాక, దేవుడు తన బలము చేత నడికట్టు చేత నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరచును గాక. వెళ్ళు, నశించిన చోటుకే వెళ్ళు, వెలివేయబడిన చోటుకే వెళ్ళు, కాలన్న చోటుకే వెళ్ళు, తృణీకరించిన చోటుకే వెళ్ళు. అక్కడే దేవుడు నిన్ను మరలా నిలబెడతాడు. వాళ్ళు వెళుతూ ఉంటుండగా శుద్ధులయ్యారు. ఇప్పుడు చదువుతున్నా చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం దాకా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల సాగిలపడు వాడు సమరయుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. వారు వెళుతుంటుండగా వారిలో ఒకడు స్వస్థత పడుట చూసి, వారు వెళుతుంటుండగా ఒకడు గమనించుకున్నాడు, తనను తాను గమనించుకున్నాడు తనను తాను. నా రోగం బాగైంది,